వదులు వదులు, నేను అలాంటిదాన్ని కాదు. నేను అలాంటోడిని కాదు. నువ్వు బాకీ తీర్చపోతే ఏమ్మా కల్పననేనా మాట్లాడేది? అవునండి. ఏమ్మా మా కిరాణా డబ్బులు ఎప్పుడు కడతావమ్మా? 3 నెలలు అయిందమ్మా. మీకు కట్టాలనిపిస్తుందా లేదా? లేదండి, తప్పకుండా కట్టేస్తాం. మరి డబ్బులు కట్టకుండా ఆర్డర్లు పెడితే ఎలా పంపిస్తావమ్మా మేము? ఇవాళ మా వారు ఆఫీస్కి వెళ్తున్నారండి. సాయంత్రం జీతం పట్టుకొస్తారు. రాగానే ఫస్ట్ మీకే ఇచ్చేస్తాను. సర్లే అమ్మా, ఈసారి మాత్రం బాకీ తీర్చకపోతే ఉప్పు ప్యాకెట్ కూడా ఇవ్వం. అర్థమైందా? అబ్బా, ఇంటి చుట్టూ అప్పులు, ఎలా నెట్టుకు రావాలో అర్థం కావట్లేదు. డార్లింగ్, కాఫీ తీసుకో. ఏవండి, నెల కావస్తుంది. ఇంటి చుట్టూరా అప్పుల వాళ్ళు కాపు కాసుకొని ఉన్నారు. మీకేమైనా అనిపిస్తుందా లేదా? ఓనీ డార్లింగ్, ఇదేమైనా మనకు కొత్త? కానీ 3 సంవత్సరాలు అవుతుంది, ఇలాగే కదా గడుపుతున్నాం. ఏవండి, ప్రతిరోజు భయపడుతూనే బతుకుతున్నాం. అన్ని అప్పులు చేసే తింటున్నాం. అసలు మీకు సిగ్గనిపించడం లేదా అండి? ఏం సిగ్గే, రోజు గడిచిపోతుంది, సరిపోద్ది. ఏవండి, నిజం చెప్పండి, ఈ రోజైనా మీకు జీతం వస్తుందా లేదా? ఇవాళ ఖచ్చితంగా వస్తుంది. 100% వసూలు చేస్తా. ఏవండి, అందరి సంగతి వేరు, ఆ పాలవాడి సంగతి వేరు. వాడొచ్చి పీకల మీద కూర్చుంటాడండి. వాడనే మాటలకి నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ పాలవాడు, డబ్బులు వాడు మొహానికి కొడతాను. నా పేరు చెప్పు. మీరు కనిపిస్తే కొట్టడానికి తిరుగుతున్నాడండి. నన్ను కొడతాడా? నన్ను కొట్టే మగాడి ప్రపంచంలోనే లేడు. అవన్నీ సరే కానీ ముందెళ్ళి జీతం డబ్బులు తీసుకురండి. ఇదిగో వెళ్తున్నా. ఇదిగో ఆ పాలోడు వస్తే మేనేజ్ చేయి. వాడి డబ్బులు వాడి మొహాన్ని కొట్టేద్దాం. ముందు మీరు డబ్బులు తెండి స్వామి. ఇదిగో వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. హాయ్. ఓకే అండి. వస్తున్నా. ఏంటి చూస్తున్నావు? పోయి. ఏంటి పోసేది? డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పండి. ఇస్తామయ్యా, కంగారు పడతావేంటి? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈరోజు డబ్బులు వస్తాయి. కంపల్సరీ నీ డబ్బులు ఇప్పిస్తాను. పాలు పోయి. రోజు ఇలాగే చెప్తున్నారు, అలా ఎన్ని రోజులు చెప్తారో చెప్పండి. మా బాస్ ఒప్పుకోవట్లేదు. మీరు డబ్బులు ఇస్తేనే పాలు పోయమన్నాడు. మీరు డబ్బులు ఇచ్చేంత వరకు పాలు పోయొద్దన్నాడు. చూడండి, ఈరోజు ఇస్తానని చెప్పాను కదా, ఎందుకు లొల్లి చేస్తారు మీరు?
మీరు ఎప్పుడూ అలానే చేస్తున్నారు మేడం. అలా ఎన్ని రోజులు చెప్తారు మేడం? మీ మాటలు ఇని ఇని నాకు విసుకొచ్చింది. ఇప్పటికే 4 నెలలు అయింది. అవునండి, నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు మీరు పోస్తారా లేదా చెప్పండి. సరే పోస్తాను. ఇప్పుడే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా మాత్రం వెళ్ళను. అబ్బా, ఏముంది ఫిగరు. ఏంటి ఆపేవేంటి? పోయి. పోస్తున్నానండి. పోసేదాకా కంగారు ఆగదా? అబ్బా, ఏ ఏంటి ఇక్కడికి వచ్చినావు నువ్వు? వెళ్ళలేదా నువ్వు? ఎక్కడికండి వెళ్ళేది? మీరు డబ్బులు ఇస్తే గానీ కదలం. ఇస్తానని చెప్పాను కదా. మీరు చెప్తే మాత్రం మేము కదులుతామా? మా డబ్బులు చేతిలో పడాలి, మేం కదులుతాం. అలా అంటే ఎలాగా? ఎవరైనా చూస్తే బాగోదు. బాగోదు బాగోదు కాబట్టే నేను ఇక్కడ కూర్చున్నా. మీ పరువు పోవాలి. అప్పుడే నా డబ్బులు నా చేతికి వస్తాయి. అలా అంటే ఎలా అండి? ఏవండి, అవన్నీ నాకు తెలీదు. నా బాకీ తీరాలి. అప్పటిదాకా మీరు వండి పెడితే తింటాను, కాచి పెడితే తాగుతాను, అంతే. నీ డబ్బులు ఎగ్గొట్టి మేమెక్కడికి వెళ్ళిపోమయ్యా. ఏవండి, మీ తిరుగుళ్ళకి మీ సరదాలకి తిరగడానికి డబ్బులు వస్తాయి. నా బాకీ తీర్చడానికైతే ఉండవు. నెల నెల మటుకి మీకు పాలు కావాలి. అదేంటయ్యా, ఓ నెల అటు ఇటు అవుతుంది. అంత మాత్రాన ఇలా చేస్తే ఎలా? ఏమోనండి, మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. నా బాకీ తీరేదాకా నేను ఇక్కడే ఉంటా. అయ్యయ్యో, వీడిక్కడే ఉంటే నా పరువేమైపోతుంది. అక్కడ మీ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళవయ్యా. మీ ఎదురు చూడరండి. నేను బాకీ వసూలు చేసి తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారు, అంతే. సరే కూర్చో. ఛ, వీడిక్కడే ఉన్నాడు. తిష్ట వేశాడు ఇంట్లో దరిద్రుడు. అబ్బా, అదిరిపోయింది. ఇదే మంచి ఛాన్స్. ఎవరూ చూడట్లేదు కదా. వదులు వదులు, నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటోడిని కాదు. నువ్వు బాకీ తీర్చపోతే నేను అలాంటోడినే.
తీర్చు మరి. ఉంటే క్యాష్ ఇవ్వు, లేదంటే నీ ఒళ్ళివ్వు. ఏం మాట్లాడుతున్నావురా? వదులు. ఏంటే కొడుతున్నావు? రోషం ఉంటే నా డబ్బులు నాకు పడాయి, లేదంటే నువ్వు నాకు లొంగిపో. రా, వదులు. వదలనే. నేను అరుస్తాను. వదులు, నేను అరుస్తాను చెప్తున్నా. అరవ్వే. వదులు. అరిస్తే నీ పరువే పోతది, నాకేంటే. వదులురా. హెల్ప్. ఏయ్, రావే రావే, రక్షించండి. దగ్గరికి రావే. ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? రావే. హెల్ప్, హెల్ప్. ఆ. నన్నే కొడతావా? అయ్యో అబ్బాయి, మా కొట్టదు 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 ఆడపిల్ల కొట్టదు. జోలికి వెళ్తారా? అయ్యో, ఆ? అయ్యో మో నీ అమ్మ. మో నొప్పి. కొట్టదు కొట్టదు కొట్టిండు, కొట్టదు. కొడు. వదలండి వదలండి, ప్లీజ్ ప్లీజ్. బాంబు పాల్గొట్టు. అయ్యో మా మా కొట్టదు కొట్టదు. మో అయ్యో పోతుంది, కొట్టద్దు కొట్టద్దు. హలో, అయ్యో అయ్యో. హలో. మా. ఏంటయ్యా? నన్ను ఎవరో కొడుతున్నారే. ఎవరు ఎవరు నన్ను కొట్టారు? కొట్టింది? నీకేనా పిచ్చా? నిన్నెవరు కొడుతున్నారు? అంటే నన్ను ఎవరూ కొట్టడం లేదా? ఎవ్వరు కొట్టట్లేదు, అంతా నీ భ్రమ. ముందే టీ తాగు. మనసులో కుళ్ళు పెట్టుకొని వాళ్ళు కొడుతున్నారు వీళ్ళు కొడుతున్నారని ఊహించుకుంటున్నావు. ముందు టీ తాగు. తూ. ఏంటి ఎంత దరిద్రంగా ఉంది టీ? అదే నువ్విచ్చిన పాలు. ఆ నా పాలా? ఎంత దరిద్రంగా ఉంటాయా? అవును, రోజు ఆ దరిద్రాన్ని తాగుతున్నాం. సారీ మేడం. చూడవయ్యా, నువ్వేదో ఉద్దేశంతోనే నా వంక దురుద్దేశంతో చూసావు. మేం డబ్బులు కట్టలేము, నన్ను ఏదైనా చేయొచ్చు అనుకున్నావు. అనుకున్నావు కదూ? అవును చెప్పు, నిజం చెప్పు. అనుకున్నాను మేడం. నేను అరిచాను, ఎవరో వచ్చి నిన్ను కొట్టారు. అది నువ్వు కలగన్నావు. అవునా కాదా? అవును మేడం. ఎంత తప్పయ్యా. కేవలం పాల డబ్బుల కోసం నువ్వు పాలు పోసి నిన్ను ఆదరించిన యజమానురాలు పట్ల అంత నీచంగా ఆలోచిస్తావా? చిచి, తప్పు కదూ. నీ పాల డబ్బులు 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, అంతేగాని ఎగ్గొట్టాం కదా. నీకు కావాలంటే ఇదిగో ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి నీ అప్పు తీర్చుకో. వద్దమ్మా వద్దమ్మా, నీకు దండం పెడతా. అంత మాట అనొద్దు. నేనే పొరపాటుగా ఊహించుకున్నాను, తప్పు నాదే. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను. లలలలలా. ఆ? ఏం డార్లింగ్, డల్గా ఉన్నావు? పాలోడు కానీ వచ్చాడా ఏంటి? ఏం డార్లింగ్ అలా ఉన్నావు? పాలోడు కానీ మళ్ళీ వచ్చాడా? వచ్చాడండి. ఏమైనా చేశాడా? చేయబోయాడు. దేవుడి దయ వల్ల తప్పించుకోగలిగాను. అవునా? అలాంటప్పుడు నాకు కాల్ చేయాల్సింది కదా. మా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఇదిగో ఇవాళ శాలరీ వచ్చింది. ఇదిగో ఇది పాలోడికి, ఇది నీకు, ఇది నాకు. ఏవండి, ఇలాగే మీరు నెల నెలా డబ్బులు సంపాదిస్తే మనకిన్ని కష్టాలు ఉండవండి. అలాగే డార్లింగ్. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో జాయిన్ అవుతున్నా.
ఇంకెప్పుడు నీకు ప్రాబ్లం రానివ్వను. ఓకేనా డార్లింగ్?